తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, వరప్రసాదుల కథ చెప్పుకుంటా ఉన్నాము. నలుగురికి ఒకరి గురించి, ఐదుగురికి ఒకరి గురించి ఒకరికి ఇంచుమించుగా తెలిసిపోయింది కదండి. ఫైనల్ గా ఈ చిక్కుముడుల నుంచి ఎలా బయటపడ్డారు చూద్దాం. ముగ్గురు వచ్చారు. ఎవరెవరు? వసంతుడు, దండు, సాంబుడు ముగ్గురు కలిసి ప్రవరుడున్న హేలాపురానికి వచ్చారు. ఫోటో చూశారు, లోపలికి వెళ్ళారు. అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు ఏమండి మీరేనా మంత్రి గారు అని పలకరించారు. ప్రవరుణ్ణి వాళ్ళు గుర్తుపట్ల. వీళ్ళు వచ్చి చాలా రోజులైంది. అతను సన్నటివాడు వీళ్ళకి తెలిసి. తర్వాత అతను ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, చక్కగా తయారయ్యాడు. గుర్తుపట్ల వీళ్ళు. ఆ పైగా తలపాగా పెట్టుకున్నాడు, మెళ్ళో ఒక ఉత్తరీయం వేసుకున్నాడు. మామూలుగా వాళ్ళకి తెలిసిన స్వరూపం వేరు, వీడు వేరు. ఓకే, అతను గుర్తుపట్టేశాడు వీళ్ళని. కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. మీరేనా ఇక్కడ మహామంత్రి గారు? విదేశీయులకి భోజనానికి మంచి ఏర్పాటు చేశారు, బాగుంది. కానీ వాకిట్లో చిత్రపటం వేళ్లాడేసి అది చూస్తేనే అరెస్ట్ చేసే పరిస్థితి ఏమిటండి అనేసరికల్లా ఆ చిత్రపటం కేసు ఎందుకు చూశారు అన్నాడు. అయ్యో అది మా స్నేహితుడిది, మేము ఒకే ప్రాణంగా పెరిగాం చిన్నప్పటి నుంచి. కొంతకాలం క్రితం, ఒక ఏడాది క్రితం మేము విడిపడ్డాము. అతని కోసమే వెతుక్కుంటున్నాము. ఇవాళ పటం ఇక్కడ కనపడింది అనేసరికల్లా నవ్వాడు. పటాలు కనపడితే గుర్తుపడతారు, మీరు మనుషులు గుర్తుపట్టరా అన్నాడు. అనగానే ఆశ్చర్యపోయి మన ప్రవరుడేనని వెళ్ళి కావలించుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. మన నలుగురం కలిసాం. రాముడు ఏమయ్యాడు అంటే ఇంతలో ఏమైంది, ఒక సైనికుడు వచ్చాడు. ఒక జంట ఈ ధర్మసత్రం దగ్గర నిలబడి మీ ఫోటో కేసి చూస్తున్నారు అని. రాముడేమోనని పిలిపించారు. తీరా చూస్తే రాముడే. అది ఏమైంది, రాముడిని కుక్కని చేసేసాడు కోయవాడు. అవును. ఆ భార్య ఏం చేసింది, అతన్ని ఆ కుక్కని వెంబడి పెట్టుకుని కోయవాడితో కలిసి బయటికి బయలుదేరింది. మత్స్యదారిలో కోయవాడిని సంహరించింది అమ్మాయి. ఏం కనుక్కుంది, హేలాపురంలో ఈ విదేశీయులకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ధర్మసత్రంలో ఒక బైరాగి ఉన్నాడు. ఆ బైరాగి కనుక మంత్రాక్షతలు చల్లితే కుక్క మనిషి అవుతాడు. ఈ అమ్మాయి హేలాపురాన్ని వెతుక్కుంటూ ఆ కుక్కని వెంబడి పెట్టుకుని ఒక ఆటవిక స్త్రీ వేషం వేసుకుని వచ్చింది ఇక్కడికి. ఈ సత్రంలో ఉన్న బైరాగి ఆయన కుక్కను చూడంగానే గుర్తుపెట్టాడు, వీడు మనిషే అని. ఆయన ఏం చేశాడు, తన సంచిలోంచి అక్షతలు తీసి కుక్క మీద చల్లంగానే కుక్క రాముడుగా మారిపోయింది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆ పూట చక్కగా స్నానాలు చేసి ఈ ధర్మసత్రంలో భోజనం చేసి బయటకు వచ్చేసరికల్లా వాకిట్లో ప్రవరుడిది చిత్రపటం కనపడింది. ఎప్పుడైతే ప్రవరుడి పటం కనపడిందో, వీడు మా స్నేహితుడు, మేము కలిసి పెరిగాం, మేము వరప్రసాదలో మాతో పాటే ఉన్నాడు అని ఆ ఫోటో కేసి చూస్తూ ఉండగా వీళ్ళందరూ సైనికులు చూసి తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళు సంతోషించారు. లోపల తీసుకుపోయాడు. ప్రవరుడు తన భార్యను పరిచయం చేశాడు. ఇంకో కొత్త స్త్రీ కూడా వచ్చింది కదా, రాముడి భార్య కూడా. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటుండగా అప్పుడు అడిగాడు వసంతుణ్ణి, నువ్వు ఏ ప్రయత్నంతో లోకాలన్నీ చూద్దామనుకుంటున్నావు, ఊర్లన్నీ చూద్దామనుకుంటున్నావు అంటే వసంతుడు ఏం చెప్పాడంటే, ఇలా కళావతి అని ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయిని ఎవరో అపహరించారు. ఏం జరిగిందో తెలీదు. మా దగ్గరికి వచ్చింది ఒక ముసలమ్మ మాత్రమే. ఆమె సైన్యంతో రాలా, ఎవ్వరూ ఆమెకు సహాయంగా లేరు, ఆమె ఒక్కతే పడవలో నుంచి దిగిపోయానని చెప్పింది. అనేసరికల్లా నవ్వాడు ప్రవరుడు, నీ కళావతి ఇక్కడే ఉంది. ఆమె చాలా రోజులుగా రాజు పంచనే ఉంది, కానీ రాజుకు ఆమె అవకాశం ఇవ్వలేదు. ఆ ముసలమ్మను కూడా నేను చూశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి, రాజుని జయించి కళావతిని తీసుకెళ్ళాలి. ప్రవరుడు అన్నాడు, ఇప్పుడు కొంతకాలంగా ఈ రాజు ఉప్పే తింటున్నా, ఎట్లా ఇతని మీద యుద్ధం చేయటం, ఇతను కొంచెం స్త్రీ వ్యసనం ఉంది, కళావతిని తెప్పించి ఊరుకోలా, నా భార్య కోసం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆడవాళ్ళ పిచ్చుంది. రాణిగారు కూడా దాన్ని ఒప్పుకుంటుంది. సరే ఇతన్ని బెదిరించి ఎలాగైనా సరే అమ్మాయి అతని దగ్గర నుంచి కళావతిని లాక్కోవాలి. సరేనని రాజు దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించి, యుద్ధానికి వెళ్ళొద్దు, 5గురు భయంకరమైన వేషాలు ధరించారు. మొహాలకి ఇట్లా రాక్షస మొహాల్లో పెట్టుకున్నారు. కత్తులు ధరించి సభాభవనంలోకి వెళ్ళారు. వెళ్ళి రాజుని రమ్మను, వాడు అంతు చూస్తాం. ఎందుకంటే వీళ్ళకి ఇలాంటి అలవాటు ఉంది. ఇంతకుముందు దేవదూతల్లాగా వెళ్ళారు. అవును అవును. ఒక రాజ్యంలోకి రాత్రి పగల్ని మారుస్తున్నాడు. అట్లా వెళ్ళి రాజుకి ఒక దూత చేత కబురు చేశాడు, మీ రాజ్యం మాది, కాదంటే వచ్చి యుద్ధం చెయ్యని. రాజుగారు హడిలిపోయాడు. ప్రవరుణ్ణి పిలుచుకురా అంటే అనేసరికల్లా దూత అన్నాడు, ఏం ప్రవరుడు అండి, ఆ 5గురిలో ఒకడు ప్రవరుడే అనేసరికి రాణిగారు అందే ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ప్రవరుడికి మనతో మైత్రి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాం, అతని భార్యను కలిసాము,
మైత్రి కాస్త అతను శత్రుత్వంలోకి ఎందుకు దిగాడు? ఏదో కారణం ఉంది, మనం అక్కడికి వెళ్దామంది. రాజు వణుక్కుంటూ ఉన్నాడు. ఈ లోపల దూత అన్నాడు, అట్లా కాదండి, మీరు వచ్చిన లాభం లేదు, రాజుగారు రానంటున్నాడు, వాళ్ళనే ఇక్కడికి ప్రవేశపెడతానని 5గురిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. రాణిగారు అడిగింది, అయ్యా మీకేం కావాలి, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారంటే, యుద్ధం కావాలి లేదా పాదాక్రాంతం కావాలి, ఏమైతే అది అవ్వండి అనేసరికల్లా రాణిగారిని ఇదిగోండి ముసుగేసుకుని కూర్చున్నాడు. రాజుగారు కందర్పకేతువు చూడండి అనేసరికల్లా వీళ్ళు అన్నారు, ఇంత పేరు పెట్టుకున్నావు కదా కందర్పకేతువు అంటే ఏమిటి? మన్మధుడి తాలూకు కానీ ఆయన జయించిన వాడివి, మన్మధుడిని జయించిన వాడు. మన్మధుడిని జయిస్తే నీకు బోళ్ళంత బలం ఉండాలి, బెదిరిపోతున్నావేమిటి నువ్వు? పరాయి వాళ్ళని ఎక్కడి నుంచో పట్టి తీసుకురావటం అనుకుంటున్నావా? ఆడవాళ్ళ వెనకాల పడ్డమా రాజ్యం చేయటం అంటే? దీనికి సమాధానం చెప్పమన్నారు. కందర్పకేతు వణికిపోతూ, నేను ఎప్పుడూ యుద్ధం చేసిన వాడిని కాను, ఇది మా నాన్న సంపాదించి పెట్టిన రాజ్యం, సుభిక్షంగా ఉంది, పరిపాలించుకుంటున్నాం, జరిగిపోతుంది. స్త్రీ వ్యసనం ఉంది, దానికి రాజును కాబట్టి నేను చేయగలిగేది చేస్తాను, మీరు ఏం చేయమంటే అది చేస్తానని అనేసరికల్లా రాజ్యం మాకు అప్పచెప్పినట్టు ఒప్పుకో, అయితే మేము ఒప్పేసుకుంటున్నాం, రాజ్యం మీకు అప్పచెప్పేస్తాం. సరే, అప్పుడు మీ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా మా సొత్తే కదంటే, అవును మీ సొత్తే. అయితే ఒక ముసలం ఉండాలి, నీకు ఆడవాళ్ళని కూరుస్తుంది కదా, ఆవిడని పిలుచుకురమన్నారు. ఆవిడ్ని పిలిపించారు. ఒక వృద్ధ స్త్రీ ముందు కళావతి దగ్గరకు వచ్చింది కదా మొదటి కథల్లో విన్నాం. పిలిచేసరికల్లా ఆవిడకి అర్థమైపోయింది, రాజుగారు దొరికిపోయాడు, ఇంకా నాకేమొస్తుంది, అర్ధరాజ్యం, వీళ్ళు 5గురు ఉన్నారని సర్దుకుంది. అప్పుడు అడిగాడు అనమాట, ఈ రాజుకి నీకు ఎలాంటి బాంధవ్యం, ఏ సంబంధంతో రాజు నిన్ను పిలిపించాడో చెప్పమన్నారు. రాజుకి ఒక కంకణం దొరికింది, ఒక చేప కడుపులోంచి లభించింది. ఆ కంకణం చూసి కంకణం ధరించే స్త్రీ కావాలని అడిగాడు. దానికోసం నేను సముద్రంలో ప్రయాణం చేసి అలాంటి కంకణాన్ని ధరించి ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్పాను అనేసరికల్ వసంతుడు కత్తిపుచ్చుకుని లేచాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి మా అన్నం తిని మమ్మల్ని నమ్మించి నన్ను ప్రాణావశిష్టుడిగా వదిలిపెట్టి నా భార్యను అపహరించుకొచ్చావు, ఏది నా భార్య అని కత్తిపుచ్చుకుని ముసలమ్మ మీదకి లేచాడు. ఆవిడ లబలబలాడుతూ కాళ్ళు పట్టుకుని, బాబు బాబు నన్ను క్షమించండి, అసలు ఆ అమ్మాయి రాజుకు లొంగలేదు, ఏడాది పాటు నాకు వ్రతం ఉంది, అప్పటిదాకా నా మొహం చూడొద్దని నాతో చెప్పించింది, రాజుగారు ఆయన మొహం కూడా చూడలేదు, ఇక్కడే ఒక భవనంలో పెట్టారు, చూస్తే చచ్చిపోతానని బెదిరించింది, అందుకని రాజుగారు ఆమెను కలవలా, కానీ ఏడాది గడిచాక ఆమెతోటి సంబంధం కలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అంతే చేశాను నేను, అంతకంటే ఏం చేయలేదని. కందర్పకేతు మీదకి వెళ్ళాడు వసంతుడు. కందర్పకేతు కూడా దండం పెట్టాడు, నీవు నొట్టి ప్రయత్నమే చేశా, ఆ కంకణం నన్నంత వ్యామోహ పెట్టింది అని చెప్పి లోపల నుంచి ఆ కంకణం తెప్పించి ఇచ్చాడు. ఆయన ఆ కంకణం చూడగానే సంతోషం వచ్చింది వసంతుడికి, ఇది నా భార్యదేనన్నాడు. అప్పుడు ఏం చేశారు, ఈ కందర్పకేతువుని కూర్చోబెట్టి వీళ్ళ 5గురు వేషాలు మార్చుకుని కళావతి ఉన్న భవనానికి వెళ్ళిపోయారు. ఆ కళావతిని చూడంగానే వసంతుడు చాలా సంతోషించాడు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి కావలించుకుంది. ఏదో ఒక దశలో నువ్వు వస్తావన్న నమ్మకంతో ఏడాది సమయం పెట్టాను, ఇకనో ఇప్పుడు ఏడాది అయిపోతే వీడు నా వేళ పడతాడేమో, నేను ఏం చేయటం రా, చచ్చిపోవటమా అని ఆలోచిస్తున్నాను, నన్ను క్షమించు, రక్షించు అనగానే సరే ఇతను ఏం చేశాడు, కందర్పకేతువుకి మా రాజ్యం, నీ రాజ్యం నువ్వే తీసుకో, కానీ మళ్ళీ ఇంకొకసారి పరాయి స్త్రీ కోసం ప్రయత్నం చేయకూడదు, వివాహితల కోసం ప్రయత్నం చేయకూడదు, దానికి నువ్వు ఒట్టేస్తేనే రాజ్యం నీకు అప్పచెప్తామన్నారు. కందర్పకేతు ఒప్పుకున్నాడు, ఇంకెప్పుడు స్త్రీ వ్యసనం వైపుకి వెళ్ళను, ఆయనకు 3 భార్యలు ఉన్నారు, నా 3 భార్యలతోటి నా జీవితం గడుపుతానని అమ్మవారి మీద ఒట్టేస్తే కందర్పకేతువుకి రాజ్యాన్ని వదిలిపెట్టేశారు. తర్వాత ఈ 5గురు స్నేహితులు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 ఉన్నారు. వసంతుడి భార్య కళావతి ఉంది, ప్రవరుడి భార్య ఉంది, రాముడితోటి ఉన్నటువంటి 2వ భార్య, వీళ్ళు 3 ఉన్నారు. ఈ 3 స్త్రీలని ఎక్కించుకుని వచ్చే దారిలో ఆగి ఒక రాజకుమార్తెకి కళ్ళు తెప్పించాడు రాముడు. ఇప్పుడున్న భార్య తాలూకు పెత్తల్లి కూతురు లతాంగో ఏదో, ఆమెను కూడా ఎక్కించుకున్నారు. కీలు రథంలో అందరూ ఎక్కి, తర్వాత ఏమో ఈ అప్సరసలు 2 విద్యాధర కన్యకలు స్నేహితురాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలిచి 5 జంటలు కొన్ని రోజులు సంతోషంగా గడిపి ఈ రథం ఎక్కి స్వస్థానానికి బయలుదేరి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వెళ్ళి ఈ వరప్రసాదులు 5గురు తాము నేర్చుకున్నటువంటి కొత్త విద్యలతోటి, తమకు కలిగిన కొత్త అనుభవంతో రాజ్యపాలన చేసుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. వరప్రసాద్